గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అధికారికంగా అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కోసం ఓ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడట సుకుమార్. గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిసాస్టర్ ను చూశాడు రామ్ చరణ్. ఇక ఈసారి బుచ్చిబాబు సినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలని పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. బుచ్చిబాబు సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సుకుమార్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 తో ఇండియన్ సినిమా రికార్డులను తిరిగి రాశాడు. ఈ సినిమాతో బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి. అందుకే ప్రతి ఒక్కరి దృష్టి ఇప్పుడు సుకుమార్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ పైనే ఉంది. ఏ సినిమా చేస్తాడు, ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడట సుకుమార్. సుకుమార్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి అని అందరికీ అనుమానం రావచ్చు. రామ్ చరణ్ తో పాటు సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ సినిమా కూడా అంతకు మించి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో హీరోయిన్ గా రామ్ చరణ్ సరసన జోడీగా నటించేది ఎవరు అనేది అందరి డౌట్. రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందనను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. సుకుమార్ సెంటిమెంట్ ప్రకారం ఒకసారి తన సినిమాలో నటించిన హీరోయిన్ ను మళ్ళీ రిపీట్ చేయడు. గ్లోబల్ స్టార్ చరణ్ కోసం సుకుమార్ ఇలా తొలిసారి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడని అందరూ అంటున్నారు. పుష్ప 2 శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది రష్మిక. కొన్ని సీన్లలో అల్లు అర్జున్ కూడా చిన్నబోయేలా నటించింది. దాంతో సుకుమార్ ఆమె పర్ఫార్మెన్స్ కు ఫిదా అయి మరో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.